ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఎస్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషన్కి ఇన్నోవేటివ్గా మన స్మార్ట్ బోర్డులు ఇస్తాను. నేను మొన్న ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పిన సార్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి 10 సంవత్సరాల్లో పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో హెల్త్ను ఎడ్యుకేషన్ స్పెషల్లీ కేసీఆర్ మొత్తం నాశనం చేసింది సార్. నేను ఒక గవర్నమెంట్ హై స్కూల్ ఎర్రాపాడు గవర్నమెంట్ హై స్కూల్లో తాడవాయి మండల్ ఎర్రాపాడు గవర్నమెంట్లో మా ఫాదర్ టీచర్గా ఉండి గవర్నమెంట్ హై స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నా సార్. ఆ రోజు ఆ ప్రభుత్వాలు గవర్నమెంట్ స్కూల్స్ను బ్రహ్మాండంగా సార్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల నుంచి వస్తున్న వాదన ఏంటంటే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడమే ఈ సంవత్సర కాలంగా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి ఉంటే ఈ రకంగా కావు కదా. మొన్న ఒక ఎగ్జాంపుల్ మనం చూసినాం, గురుకులాలలో దాదాపు 40-50 మంది ఫుడ్ పాయిజన్ అయ్యారని చెప్పారు. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పోవాలంటే సదరు విద్యాశాఖ మంత్రి ఉండాలి అని చెప్పేసి వింటూ ఉంటాం. ఎందుకు సంవత్సర కాలంగా అయినా కూడా పూర్తి స్థాయిలో మినిస్టర్ల నియామకం ఎందుకు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అంటున్నాం. పూర్తి అంటే కొన్ని అంశాలు హైకమాండ్ వాళ్ళ డిసిషన్స్ వాళ్ళ వలన దాని కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అయితే వస్తున్నది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఓకే, ఆయన కింద ఉంది పోర్ట్ఫోలియో. బట్ డైట్ ఛార్జెస్ అనేది 10 ఇయర్స్లో పెరగని గురుకులాల్లో కానీ హాస్టల్స్లో మీరు చూసినారు 40% పెంచారు. ఏకంగా 40%. మీకు క్వాలిటీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా మెచ్చుకుంటా ఉన్నారు దీన్ని. 40% పెంచారు పర్మనెంట్గా. దాంతో మీకు ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఫుడ్ ఫస్ట్ మీరు న్యూట్రిషియస్ ఫుడ్ మంచి తింటేనే కదా పిల్లలు చదువుకేది. సో ఇప్పుడు మీరైనా నేనైనా మనం అంతా న్యూట్రిషన్ గురించి ఆలోచించే అంటే మంచి ఫుడ్ గురించి ఆలోచించాలి. సో స్మార్ట్ బోర్డ్స్ డిజిటల్ బోర్డ్స్ ఆల్రెడీ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఓకే 150 acres 150 crores 20 acresలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్స్ అన్ని పోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చేస్తున్నాయి. సో ఇష్యూ ఏంటంటే సమయం తక్కువ. ఇప్పుడు 1 yearలో ఈ కాంట్రాక్టర్స్ ఏమో స్పీడ్గా పనిచేస్తే ఎక్కడన్నా మేము కూడా ఎక్కడన్నా ఫండ్స్ తీసుకోవచ్చు లేకపోతే చేసుకునే వాళ్ళం. కాంట్రాక్టర్స్ ఎవరు రావడం సిద్ధమవుతలేరు. దానివల్ల ఇదంతా ఇష్యూ అవుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఆయన కొత్త ఇన్నోవేటివ్ చేయాలని చెప్పేసి మళ్ళీ ప్రమోషన్స్ టీచర్ ప్రమోషన్స్ లేవు కదా 10 సంవత్సరాల్లో. టీచర్స్ ప్రమోషన్ రాగానే టీచర్ ప్రమోషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం. అంటే ఇకనైనా వారి సంబంధించిన శాఖలకు మంత్రిగా రాబోయే రోజుల్లో ఉంటారా, లేదంటే అన్ని మీరు చెప్తున్న పోర్ట్ఫోలియోలు దగ్గరే ఉంటాయి? లేదు, అది ముఖ్యమంత్రి కూడా కష్టము. ఎందుకంటే తొందరలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. 100% జరుగుతుంది. హైకమాండ్ కూడా చేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా వారికి కూడా ఇప్పుడు 4-5 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఒక్కొక్క మినిస్టర్ కూడా 3-4 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కనుక అది టెంపరీ. సార్ ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న కొంత మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ప్రజల్లో ఉన్న అపోహలనే మీ ద్వారా ఏమన్నా కొంత క్లారిటీ కొంత రావాలని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా అసలు ఏ పని చేస్తుంది, ఏ పని పూర్తిగా దీన్ని స్టార్ట్ చేసి ఎండ్ చేసింది, దిగ్విజయంగా దీన్ని ముగించింది అని చెప్పే ఒక పథకం కావచ్చు, లేదంటే ఏదన్నా ప్రభుత్వ అవకాశాలు కావచ్చు, అటువంటి ఏమైనా ఉన్నాయా సార్? అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈరోజు నా కాన్స్టిట్యూన్సీలో అడిగినాను, పక్క కాన్స్టిట్యూన్సీలో కూడా తెలుసుకున్నాను. 100% సక్సెస్ఫుల్ సార్. 200 యూనిట్ల కరెంట్ అంటే అది ఎవరికి వస్తుంది సార్? అంటే ఇంటి ఓనర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా సార్, నేను ఒక అపార్ట్మెంట్లో ఒక కిరాయికి ఉంటాను, నాకు 200 యూనిట్ కరెంటు వస్తుందా, లేదంటే ఈ అపార్ట్మెంట్ ఓనర్కి వస్తుందా? అది ఎట్లా సార్? దానికి ఎట్లా ఒక ప్రోటోకాల్ అనేది ఏముండదా? ఒక టైం టేబుల్ లాంటిది? టైం టేబుల్ అంటే ఓనర్కి ఎట్లా వస్తుంది? ఎవరైతే మీటర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే 200 యూనిట్స్ ప్రోగ్రామ్ నేను కూడా చాలా మంది ఒకటే అపార్ట్మెంట్లో ఒక 10 మీటర్స్ ఉంటే 1 మీటర్కి మాత్రమే ఇచ్చి మిగతా 9 మీటర్స్ల పేమెంట్ చేయించుకుంటున్నారు ప్రభుత్వం వాళ్ళని చెప్పి అపోనెంట్ పార్టీల వాదన. లేదు, ఎందుకంటే నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే నేను కూడా చాలా మందితో మాట్లాడితే 200 యూనిట్లు అనేది చాలా మంచి సక్సెస్ఫుల్ ప్రోగ్రాము. ఓకే, గ్రామాల్లో మాత్రం బ్రహ్మాండంగా 200 యూనిట్ల ప్రోగ్రామ్ అవుతుంది. ఉచిత బస్ మైలేజ్ ఇప్పటికి సుమారు మనం సీఎం గారు కూడా చెప్పారు 100% అది ఇప్పటికి సుమారు 40-50 కోట్లు 300-400 కోట్లు దాని మీద ఖర్చు పెట్టారు కదా. టికెట్స్ చాలా మంది ప్రయాణిస్తున్నారు. దాదాపు 2.5 కోట్ల మహిళలు వెళ్ళారని చెప్తున్నారు. 2.5 కోట్ల మహిళలు వెళ్ళారు కదా. సో అది 100% సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ జరిగింది. అంటే ఈ ప్రోగ్రామ్స్లో మీకు రైతు భరోసా గురించి కూడా మన డిస్కషన్ అయింది, మీరు చూసారు కదా. రుణమాఫీ కూడా నా కాన్స్టిట్యూన్సీలో సుమారు 30,000 పీపుల్కి రుణమాఫీ జరిగింది. కానీ అక్కడక్కడ కొన్ని కరెక్షన్స్, కొన్ని రేషన్ కార్డు ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయని అయితే మీరు యాక్సెప్ట్ 100% ఆధార్ కార్డు ఇష్యూస్ ఉన్నాయి.
అవి కూడా సార్ ఇదే రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గతంలో ఆగస్టు 15 కల్లా చేస్తా లేదంటే రాజీనామా చేస్తామన్నారు, దాని తర్వాత మళ్ళీ డిసెంబర్ కల్లా చేస్తామన్నారు, దాని తర్వాత మళ్ళీ జనవరి అన్నారు, ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి అంటున్నారు. అంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు రుణమాఫీ విషయంలో ఒక కొలికి ఎందుకు రాలేకపోతే? అంటే 2 లక్షల వరకు ఆల్మోస్ట్ ఎందుకు 2 లక్షల వరకు ఇచ్చిండు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే 2 లక్షలు కొంత ఉన్న వాళ్ళు కొంత ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే మేము 30,000 40,000 మేము కట్టుకుంటాము, మీరు 2 లక్షలు ఇవ్వండి అంటున్నారు. ఒక క్రిటికల్ ఇష్యూ ఉంది, అది సాల్వ్ అయిపోతే ఆల్మోస్ట్ అందరికీ సాల్వ్ అయిపోతుంది. ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ బ్యాంక్ ఇష్యూస్. అవి మీకు రైతు భరోసా మీకు సంక్రాంతి 14th రోజు ఇస్తామని చెప్పేసి కూడా మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు ప్రెస్ మీడియాలో కూడా చెప్పారు. రాష్ట్రంలో పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అంటే మీకు కనిపిస్తున్న మార్పు ఏంటనంటే ఏం చెప్తారు సార్? నాకు కనిపిస్తున్న మార్పు అయితే విగ్రహాలను మార్చడం, లేదంటే రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, రాష్ట్ర లోగోని మార్చడం, ఈ రకంగా మార్పులు కనిపిస్తున్నాయి తప్ప జనస్రవంతిలో లేదంటే అంటే ప్రజల వాళ్ళ రోజువారీ కార్యాచరణలో అయితే ఎటువంటి మార్పులు కనిపిస్తలేవు. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పి ఇప్పుడు అంటే నేను మాట్లాడుతూ ఉంటే సార్ డైట్ ఛార్జ్ పెంచడం అనేది పబ్లిక్లో స్టూడెంట్స్ అంటే మన వాళ్ళే కదా. 200 యూనిట్ల ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంది, రైట్. రుణమాఫీ చాలామంది అంటే 70% వాట్ ఎవర్ దట్ పర్సెంటేజ్ జరిగింది. రైతు భరోసా పడుతుంది. 500 రూపాయలు బోనస్ ఇయర్ అని చెప్పేసి ప్రతిపక్షాలు వదిలిపెట్టినాయి. నా కాన్స్టిట్యూన్సీలో సన్న బియ్యం మీద చాలా మందికి ఇమ్మీడియట్గా తెల్లారి. సార్ 500 బోనస్ అయితే చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్. మీరు దీన్ని అయితే నాకు తెలిసి మీరు జనరల్గా అయితే అబద్ధాలు చెప్పారు. 500 బోనస్ అనేది నిజమైన రైతుల ఖాతాలో పడుతుందా సార్ మరుసటి రోజు? సరే మరుసటి కాదు, వారం 10 రోజులు అయినా కూడా 500 బోనస్ ఎవరికి వచ్చింది, ఎంతవరకు? సన్న బియ్యం పెట్టుకున్న వాళ్ళకి వచ్చింది. తర్వాత మీరు చూడండి, ఇంతకుముందు కూడా మా ఏఎంసీ చైర్మన్స్ కూడా నాకు చెప్పడం జరిగింది. ఇంతకుముందు రైస్ కాంట దగ్గర పెట్టినప్పుడు, వడ్ల కాంట దగ్గర, ఇప్పుడు ఇమ్మీడియట్గా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను సివిల్ సప్లై మినిస్టర్ గారు బ్రహ్మాండంగా వాళ్ళ టీం సరిగ్గా పనిచేసి నా కాన్స్టిట్యూన్సీలో మాత్రం చాలా మటుకు రైస్ ఎక్కువ పండింది. ఈసారి 60,000 టన్స్ ఎక్కువ పండింది నా కాన్స్టిట్యూన్సీలో. అదంతా ఏంటంటే వరి ప్రాంతం మొత్తం. అక్కడ అక్కడ ఆల్మోస్ట్ నేను పర్యవేక్షించిన, రెగ్యులర్గా నాకు ఫోన్లు వస్తే మా టీం కానీ మా నాయకులు కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవసరం ఉంటే కాంటాల దగ్గర పోయారు. మా ఏఎంసీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా పనిచేసి ఇమ్మీడియట్గా రైస్ మిల్లర్స్, నేను కూడా కలెక్టర్తో మాట్లాడి అడుగుతాను. ఇమ్మీడియట్గా స్టార్టింగ్గా పికప్ చేసి 98% మొత్తం క్లియర్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరికీ డబ్బులు వచ్చినాయి, వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. ఇది సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యూన్సీలో మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. సార్ మీరు దేశ విదేశాలు పర్యటించారు కాబట్టి, అక్కడ కొంతకాలంగా నివసించిన అనుభవం మీకు ఉంది కాబట్టి, అసలు హైడ్రా అంశం మనం మాట్లాడితే, హైడ్రా అనే అంశం ప్రభుత్వం ఎందుకు తెర మీదకి తీసుకురావాల్సి వచ్చింది? ఇది ఎవరికి ఉపయోగం? ఇది దేనికి దారి తీస్తుంది అప్కమింగ్ డేస్లో? అంటే హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారి మైండ్ నుంచి వచ్చింది. హైడ్రా వాజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. అయితే ముఖ్యమంత్రి గారు ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చెరువుల పరిరక్షణ చేయాలా, చాలా మటుకు హైదరాబాద్లో భూముల ధరలు పెరిగినాయి, దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటర్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు చెన్నై మునిగిపోయింది, చిన్నపాటి వర్షం మునిగిపోతుంది, డ్రైనేజ్లని బ్లాక్ అవుతున్నాయి. రేపు పొద్దున మనం ఇంటర్నేషనల్ సిటీ, ఇది మెగా సిటీ చేద్దాము, వరల్డ్ మొత్తం రావాలి, సెకండ్ లైఫ్ చేద్దామని ఆలోచన కనుక ఇక్కడ కాపాడుకునే ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేసింది. అఫ్ కోర్స్ కొన్ని ఒక మంచి పని చేయాలన్నప్పుడు కొన్ని ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. కొంత అధికారుల